పచ్చి రొయ్యలు మామిడికాయ. ఈరోజు మనం మామిడికాయ పచ్చి రొయ్యలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, సరేనా? దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 1/2 కిలో రొయ్యలు, ఒక మామిడికాయ చిన్న సైజు, ఒక 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి సరిపోతాయండి. తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా గ్యాస్ వెలిగించి పైన ఒక పెనం బాండి పెట్టి దానిలో ఆయిల్ వేస్తున్నా. ఈ ఆయిల్ వేడెక్కాక, ఈ ఆయిల్ బాగా వేడైనాక మనం కడిగి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని, 1/2 కిలో రొయ్యల్ని వీటిలో వేయించుకొని, ఇది నీరు దిగుతుందండి. రొయ్య వచ్చేసి నీరు దిగేంత వరకు కొంచెం నేను గోల్డ్ కలర్, లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయిస్తాను. వేయించినాక నేను కర్రీ ప్రిపేర్ చేస్తా. చూడండి అవి అసలు నీరు ఎట్లా దిగుతున్నాయో. ఒక్కొక్క రొయ్య ఆ నీరంతా దిగినాక మెల్లగా ఫ్రై అవుతుంది. తొందరపడను, నేను నెమ్మదిగా సిమ్లో పెట్టి చేస్తూ ఉంటా. అది కుక్ అవుతూ ఉంటుంది. రొయ్య లోపల ఉడకాలి కదండి, దానికోసమని. చూసారా అండి, ఇలా లైట్గా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. మనం కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాం కదా, దానికోసం. అదే ఫ్రైకి అయితే ఎక్కువ కలర్ కావాలి, ఇది అంత అవసరం లేదు. ఇట్లా ఉంటే సరిపోతుంది, సరేనా? ఇది పైన నువ్వులు వస్తున్నాయి ఎందుకు అనుకుంటున్నారా? నేను వచ్చేసి నువ్వుల నూనె వాడుతా అండి, అందుకు అవి నువ్వులు అట్లా వస్తుంటాయి, సరేనా? బాండి వేడెక్కాక అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కినాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు ఇట్లా కలుపుతూ రెడ్గా వచ్చేంత వరకు వేయించాలి. ఉల్లిపాయలు ఇలా వేగాక దగ్గర పడినాక ఇందులో కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలియదిప్పుదాం. ఇలా కలిదిప్పినాక ఇది కొంచెం అల్లం బాగా వేయించాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకుందాం, ఓకేనా? వీటిని మళ్ళీ ఉల్లిపాయల్లో వేసి కాస్తంతసేపు ఇట్లా మగ్గనిద్దాం. ఆయిల్, ఉల్లిపాయలు, రొయ్యలు. చిటికెడ పసుపు వేసుకుని మళ్ళీ కలిదిద్దాం. కొంచెం వేయించాక ఇందులో కొంచెం కారం, అంటే మీకు రుచికి సరిపడా ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. కారం పట్టేంత వరకు వీటిని కొంచెం సేపు ఇట్లా వేయిస్తాను అన్నమాట. నేను దొడ్డుప్పు వాడుతా అండి, నాకు రుచికి సరిపడా అంత ఉప్పు నేను వేసుకుని దీన్ని కూడా మొత్తం అన్నింటినీ కలిదిప్పుతున్నా. ఇప్పుడు ఒక గ్లాసుడు నీళ్లు పోసుకొని కలిదిప్పి దీన్ని దగ్గర పడికేంత వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టేద్దామండి. మామిడికాయ వేసుకోవాలండి. మామిడికాయ ఇందులో పెట్టేసి కొంచెం దీన్ని కూడా ఇట్లా తిప్పుతూ ఉండాలి. ఇది కొంచెం 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఎలాగో మనకి కర్రీ దగ్గర పడింది కాబట్టి. ఇందులో కాస్తంత ధనియాల పౌడర్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది. మనం వేసిన ఆయిల్ తేలేంత వరకు ఈ కూరని ఇట్లా మగ్గనిస్తే చాలా టేస్ట్ వస్తుందండి. ఇదిగో ఇందులో చూసారా రొయ్య, చూసారా ఎట్లుందో? అలాగే మామిడికాయ టెంక, పచ్చిమిర్చి ఎలా కనిపిస్తున్నాయి చూడండి. ఉల్లిపాయ మొత్తం స్మాష్ అయిపోయింది, గ్రేవీ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ టచ్ లైట్గా కొత్తిమీర వేసుకుంటే ఇట్లా 1 నిమిషం ఉంచేసి ఆపేస్తా అండి. ఇదేనండి మన మామిడికాయ మరియు పచ్చి రొయ్యల కర్రీ. చూసి ఎలా ఉందో కామెంట్ చెప్పండి. నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తినండి, ఓకేనా? మా ఛానల్ని లైక్ చేయండి. నా కర్రీ రెడీ అయిపోయిందండి, నేనైతే తినేస్తాను. మరి చూస్తే నోరు ఊరుతుందండి. గుమగుమలాడే
పచ్చి రొయ్యలు మరియు మామిడికాయ కర్రీ.